వేంగి చాళుక్యుల శిల్పం. అమరావతి నాగార్జున కొండల సహజ శైలి విభిన్న కళారూపాలలో క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు కొనసాగినట్టు కనిపిస్తుంది. క్రీస్తు శకం 7వ శతాబ్ది ఆంధ్రదేశానికి ఒక కొత్త శైలిని తీసుకువచ్చింది. ఇదే వేంగి దేశ శైలి. విజయవాడ శిల్పాలలో విష్ణుకుండినుల కాలంలో కూడా ప్రతిఫలించిన గత కాలపు శిల్పశైలి లక్షణాలు వేంగి శైలిలో నామమాత్రంగానే కనిపిస్తాయి. ఇప్పటికి నుండి ఆంధ్రదేశంలోని విశాల భూభాగంలో బ్రాహ్మణిక శిల్పం ఆధిక్యం సంపాదించింది. అప్పటి స్తంభించిపోయిన బౌద్ధ శిల్ప స్థానంలో జైన శిల్పం విస్తరించింది. చెన్నై ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచిన విజయవాడ ద్వారపాల విగ్రహాలు 7వ శతాబ్ది నాటి శిల్ప శైలికి చక్కని ఉదాహరణ. త్రిభంగ ముద్రలో స్థూల శరీరంతో పొట్టిగా ఉన్న ఈ ద్వారపాల విగ్రహాలు అద్భుత భావాభివ్యక్తితో విరాజిల్లుతున్నాయి. మడతలున్న కటి వస్త్రం, దీని మధ్యన కుచ్చులు, కలువలు, పద్మాల యజ్ఞోపవీతం, శిరస్సుపై విభాగంలో ముడివేసిన తలగుడ్డ, ఎడమవైపు కింది చేతుల్లో ఒకటి విస్మయ ముద్రంలో ఉండడం ఈ ద్వారపాల విగ్రహ విశిష్టత. ముఖం చతురస్రాకారంలో ఉంది. చప్పటి ముక్కు, బాగా వంపు తిరిగిన కనుబొమ్మలు, ముందుకు పొడుచుకుని వచ్చిన వెడల్పైన పెదాలు, విస్పష్టంగా కనిపించే విశాలమైన చుబుకం ముఖ లక్షణాలు. పార్శ్వభంగిమలో ఉన్న మరొక ద్వారపాల ప్రతిమ దిగువ భాగంలో గుండయ్య అన్న శిల్పి పేరు చెక్కి ఉంది. శరీరాకృతికి అనుగుణంగా కాళ్ళు, చేతులు నిర్దిష్టంగా అమరి ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన పొందుగలలోని జల్పేశ్వర ఆలయం, నాసికలలో మొఘల్రాజపురంలోని గుహాలయాలలో లాగానే మానవ శిరస్సులతోనూ త్రిమూర్తి ఆకృతులతోనూ అలంకృతమై ఉన్నాయి. ఇక్కడే నాజూకైన ద్వారపాల ప్రతిమలు విజయవాడ పూర్వ సంప్రదాయానికి ఉదాహరణలు. అయితే చేతులలో సమత లేకపోవడం తక్కువ రకపు పనితనానికి సూచిస్తుంది. తేరాలలోని రూపాలయమ్మ ఆలయంలోని విద్యాధర ప్రతిమలు అస్పష్టమైన మహిషాసుర మర్దిని విగ్రహం ప్రసన్న ముఖ కవలికలతో సన్నగా కోమలంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా అంబాపురంలో 8వ శతాబ్ది ప్రారంభానికి చెందిన శ్వేతాంబర జైన గుహలలో కూర్చుని ఉన్న పెద్ద జైన విగ్రహము ఉంది. దీనికి ఇరువైపులా చామర గుహాలున్నాయి. నిటారుగా నిల్చున్న పార్శ్వనాథ తీర్థంకర ప్రతిమలకు శిలలోనే చిన్న వస్త్రం ఆచ్ఛాదనగా చెక్కి ఉండటం యాపనీయ శాఖకు సూచిస్తుంది. పార్శ్వనాథుని సమీపంలో త్రిశూలాధిధారిణి అయిన అంబికా విగ్రహంతో పాటు ఈ ప్రతిమలు చూడటానికి అపరిణితంగా ఉన్నాయి. అయితే కేసనపల్లిలోని 8వ శతాబ్ది నాటి జైన విగ్రహం శరీరం పొడవుగాను, ఆకారం చిన్నదిగాను, ముఖంలో జైన ధర్మనికత్వంతోనూ దర్శనమిస్తుంది. నిటారుగా ఉండడం పొందుగుల తేరాల శైలులకు కొనసాగింపు. 2 చేతులు, వాస్తవికమైన ఏనుగు తల ఉన్న విడి గణేశ విగ్రహాలు విజయవాడలో లభించి వేంగి దశ ఆరంభ సాంప్రదాయాన్ని జ్ఞాపకం చేస్తాయి. బిక్కవోలు దేవాలయాల వెలుపలి గోడల మీద విస్తృతమైన శిల్పం ఉంది. ముఖ మండపం గోడలు మాత్రం సాదాగా ఉన్నాయి. విమానం అలంకృతమైన మకర తోరణంతోనూ సన్నని దీర్ఘ చతురస్రాకార కుడ్య కోష్టాలతోనూ కింది భాగాలతో దేవతా శిల్పాలతోనూ ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడి పుష్పాలంకారాలు కళింగ శిల్పకళలోని వ్యామిశ్ర కళకు గుర్తుకు తెస్తాయి. 9వ శతాబ్దం తరువాతి శిల్పకళలో 2 శైలులను గుర్తించవచ్చు. గోదావరి ప్రాంత ఆలయాలలో ఒక విశిష్ట శైలి కనిపిస్తుంది. ఈ శైలిలో మూర్తులు పొట్టిగా చతురస్రాకార ముఖాలతో, ఎత్తైన పొడుచుకొని వచ్చే కనుబొమ్మలతో, విశాలమైన భుజాలతో, ఇసుక గడియారం ఆకారపు మొండెంతో, గొట్టాల్లాంటి కాళ్ళు చేతులతో ఉంటాయి. గుంటకళ్ళు, శూన్య దృక్కులు ముఖానికి ప్రాపంచికతను అందిస్తాయి. అల్పంగాను
చెదురుముదురుగాను చెక్కిన ఆభరణాలు ఈ శైలి విశిష్టత. సాధారణమైన చెక్కడం, బొద్దుగా ఉండడం, మట్టి బొమ్మలనిపించడం ద్వారా జనపద స్వభావం వెల్లడవుతుంది. ఒక్కోసారి ముఖాలు ముసుగులు వేసుకున్నట్టు కనిపిస్తుంటాయి. మరొక శైలి గత శైలికి కొనసాగింపు. జమ్మిదొడ్డి శిల్పాలలో ఇది కనిపిస్తుంది. జమ్మిదొడ్డి శిల్పాల గురించి అడుగుతున్నారు. జమ్మిదొడ్డి శిల్పాలు విజయవాడలోని జమ్మిదొడ్డిలోని గుడిలో క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన శిల్ప ఫలకాలున్నాయి. ఇక్కడ ఒక ఫలకంలో ఒక మునికి పై వైపున పక్కల 3 వాద్యకారులు, 2 నర్తకులు ఉన్నారు. పంచాప్సర సరోవరంలో మందకర్ణి ఋషి, అతనితో ఉన్న వాద్య బృందం ఇతివృత్తానికిది ప్రాతినిధ్యం వహిస్తుంది. మృదంగ తాళ వాదకుల ఉత్సాహంతో కూడిన కదలికలు నిశితమైన రేఖలు, కోణాలతో వ్యక్తమవుతున్నాయి. నర్తకులను రేఖాయుక్త లయతో, అందమైన వంపులతో ప్రదర్శించారు. తలలు కొంచెం పక్కకు వాలి ఉండడం, నాజూకైన శరీరాలు నర్తకుల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. నరసింహస్వామి హిరణ్యకశిపుని తొక్కివేయడం, ఇతర రాక్షసులతో పోరాడటం, గాయకుల, నర్తకుల శిల్పాలు ఉత్సాహాన్ని, లావణ్యాన్ని సూచిస్తున్నాయి. 9వ శతాబ్దం నాటి శాసన స్తంభంపై కిరాతార్జునీయ గాథా దృశ్యాలు చెక్కి ఉన్నాయి. ఫలకం 1 పై భాగంలో శివ, విష్ణు, బ్రహ్మలున్నారు. మధ్యయుగంలో 1 కాలుపై తపస్సు చేస్తున్న అర్జునుడు, కిరాతులు అర్జునుడు ముఖాసురునిపై బాణం వేయడం, కిరాతుడు కూడా దానిపై బాణం వేయడం ఉన్నాయి. కింది భాగంలో అర్జున కిరాతుల పోరాటం శిల్పీకరించారు. శివుడు అర్జునునికి ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇవ్వడం చిత్రించారు. పాశుపతాస్త్రాన్ని జ్వలిస్తున్న వస్తువుగా మలిచారు. బిక్కవోలు శిల్పాలు. బిక్కవోలు గోలింగేశ్వరాలయంలోని గణేశ విగ్రహం 4 చేతులతోనూ కుంభోదరంతోనూ సాంప్రదాయిక శైలిలో సుఖాసనంలో కూర్చుని ఉంది. మూషికం లేదు. జటామకుటం ప్రవేశపెట్టడం ముఖలింగ దేవాలయంలో కనిపించే కళింగ శైలి ప్రభావాన్ని సూచిస్తుంది. బిక్కవోలు రాజరాజేశ్వర ఆలయం గోడల మీది ఇటువంటి ఉల్బణ శిల్పాలు ఈ శైలి శిల్ప ప్రాచుర్యం పెరుగుతున్నట్లు సూచిస్తుంది. గోలింగేశ్వరాలయంలో పాదరక్షకులు ధరించిన సూర్య విగ్రహం విశిష్టమైన ఉత్తర భారత శైలిలో చెక్కబడింది. 9వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు ఈ ఉత్తర భారత శైలిని ఆమోదించాయి. గోలింగేశ్వర ఆలయంలో భద్రపరిచిన ఆలింగన చంద్రశేఖర మూర్తి, ఆసీన శివుడు, చాముండ, దున్నపోతు, తలపై నిలుచున్న దుర్గ, కౌమారి విగ్రహాలలో కళింగ కోసల కళా సాంప్రదాయం కనిపిస్తుంది. ఈ విగ్రహాల శైలి శక్తిమంతము, భావ ప్రకాశము. శివ ప్రతిమ నడుము అందమైన వంపుతో ఉంది. భుజాలు విశాలంగా ఉన్నాయి. అంత బరువు కాని జటామకుటం ఉంది. జడలు భుజాలపై పడుతున్నాయి. ఉబ్బెత్తుగా ఉన్న ఎత్తైన వక్షస్థలం, దళసరి ముఖం, శూన్య దృక్కులు ప్రతిమకు తేజస్సును, ఔజ్జల్యాన్ని ఇస్తున్నాయి. కృషించిన భయంకరమైన చాముండ విగ్రహం ప్రేతాసనంలో చెక్కబడింది. తోడేళ్ల శవాన్ని చీల్స్తున్నట్లు చెక్కబడిన ఈ విగ్రహం భయంకరంగా కనిపిస్తూ ఉన్నత ప్రమాణాలతో ఉంది. వికృతమైన జటాభారము, తెరిచిన నోరు కళింగ సాంప్రదాయాన్ని తెలుపుతున్నాయి. మహిష శిరస్సు మీద నిలబడిన దుర్గా ప్రతిమ దక్షిణ భారత సాంప్రదాయాన్ని ప్రకటిస్తున్నాయి. సహజ రీతిలో అలంకార సంపన్నమైన నంది విగ్రహాలు తరువాతి కాలపు కాకతీయ శైలికి పూర్వ రూపాలు. కుడ్య కోష్టల మీద మకర తోరణాలు, మూలస్థానం మీద పుష్పాలంకరణలు, పద్మాలు, కీర్తి ముఖాలతోడి నాసికులు, తొలిదశ వేంగి దేశ ఆలయాలతో కనిపించే అలంకార లాంఛనాలు. తగినంత పొడవుగాను, పుష్పాలంకృతంగాను లేక పుష్పభరిత లతాయుక్తంగా ఉన్న మకర తోరణ పుచ్చము, కుసుమాలంకరణము, ముఖలింగం గుడులలో కనిపించే కళింగ శిల్పం నగసి పనిని గుర్తు చేస్తుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటి బిక్కవోలు తీర్థంకర ప్రతిమ ఆసీన భంగిమలో సుందరంగా ఉంది.
ఈ ప్రతిమ ప్రస్తుతం చెన్నైలోని ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. ఈ ప్రతిమలో సన్నని నడుము, నిర్మలమైన ముఖము గమనార్హాలు. ఇరువైపుల ఫలకాల మీద అందమైన భంగిమలలో పరిచారకుల ప్రతిమలున్నాయి. ఫలకంపై భాగాన సింహాలు, ఛత్రత్రయము విగ్రహానికి అందం చేకూర్చే ఇతర లక్షణాలు. సిద్ధాంతం పశ్చిమ గోదావరి జిల్లా శంకరం మొదలైన చోట్ల 9వ శతాబ్దానికి చెందిన జైన విగ్రహాలు లభించాయి. బిక్కవోలులోని నక్కలగుడి, కంచరగుడి, కుడ్యకోష్టాలలోని వీరభద్ర విగ్రహాలు క్రీస్తకం 10వ శతాబ్ది శిల్పకళకు ఉదాహరణలు. ఇవి ఒకే రాతి నుండి కానీ లేదా సూర్య విగ్రహం లాగా 2 రాతి ఖండాల నుండి కానీ తయారైనవి. నిటారుగా నిలబడే భంగిమలో ఈ ప్రతిమ ముఖాలు నలుచదరంగాను, పొట్టి గట్టి ముక్కు, గుంట కళ్ళు, ఎత్తైన కొనబొమ్మలు, ఉబ్బెత్తు పెదాలు, మొనదేలిన చుబుకము, చిన్న నుదురుతోనూ కనిపిస్తాయి. తేరి చూపులు, ప్రసన్న దరహాసం ప్రధాన లక్షణాలు. ఉన్నత వక్షం, గట్టాలగున్న కాళ్ళు, ఎత్తైన మోకాల చిప్పలు సాధారణ లక్షణాలు. అలంకరణ ముఖ్యంగా విష్ణు ప్రతిమలోని వనమాల ఉత్తరీయం కళింగ సాంప్రదాయానికి చెందినది. సూర్య లకులీస ప్రతిమల్లో ఈ సాంప్రదాయం మరింతగా కనిపిస్తుంది. పై చెక్కిన సూర్య హస్తాలలోని తామ్ర రూతులు దాదాపు భుజాలను అంటుకుంటున్నాయి. పీఠం మీద అరుణ ప్రతిమ చెక్కబడింది. ధర్మచక్ర ప్రవర్తన భంగిమలో లకులీస ప్రతిమ పద్మాసనంలో ఉంది. దండ భుజానికి అణచి ఉంది. పై 2 చేతుల్లో ఒక దానిలో అక్షమాల, రెండవ దానిలో కపాలం ఉన్నాయి. భువనేశ్వర్ ముఖలింగాలలో కనిపించే కళింగ సాంప్రదాయంలో ఇటువంటి ఉదాహరణలు ఇవన్నీ మీరు ప్రశాంతంగా చదివి గుర్తుంచుకోవాలి.